గాయస్ మనం హిరమండలం అయితే వెళ్తున్నాం. సో బ్యారేజ్ దగ్గరికి. అండ్ మా ఊరి నుండి అడ్డుదారిలో అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఈ కొండ మీద అయితే ఉన్నాము. ఇక్కడ నుండి ఆ రిజర్వాయర్కి అయితే వెళ్తాము. మ్యాక్సిమం ఇక్కడ 8 కిలోమీటర్స్ ఉంటుందా, 8 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో ఇది దారి. అండ్ ఆ రిజర్వాయర్కి అయితే వెళ్తున్నాము. సో వెనక మొత్తం లోయ, మీ గురించే సో ఈ వ్లాగింగ్ అయితే చేస్తున్నాను. అండ్ అక్కడ కనిపిస్తున్న రిజర్వాయర్కి అయితే ఇప్పుడు మనం బయలుదేరుతాం. మేమున్నది మంచి ఫారెస్ట్ అనమాట. సో ఎందుకు అంటే ఈ మొబైల్ షేకింగ్, మేము కొండలంట నడుస్తున్నప్పుడు ఈ షేకింగ్ అయితే వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కొండ అరటి అంటారు. అండ్ కింద కనిపిస్తున్నవి పసుపు, అల్లము ఇటువంటి మొక్కలు అనమాట. సో మీరు చూడరు కాబట్టి నేనైతే ఇందులో చూపిస్తున్నాను. నువ్వు పడితే ఫుల్ టాప్ వ్యూ గాయస్ ఇది. సో రిజర్వాయర్ యొక్క టాప్ వ్యూ అనమాట. సో ఇక్కడ నుండి అయితే మేము చూస్తున్నాం యాక్చువల్లీ. సో అక్కడికైతే వెళ్తాము. అండ్ నేను చూడండి అక్కడ ఉన్నాను. సో నార్మల్గా లేదు, సో ఫుల్ లోయ అనమాట ఇదంతా. సో మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. అంటే పడితే ఇంకేం లేదు, అంతే. అదంతా చిన్న చిన్న గ్రామాలు అయితే అక్కడ ఉంటాయి. అండ్ అలా మనం అయితే ఇప్పుడు అలా వెళ్తాం. సో అది రూట్ అయితే ఇది. అండ్ మేము వేరే దారి నుండి వెళ్తున్నాం. యాక్చువల్లీ కొత్తూరు నుండి వెళ్ళొచ్చు, కానీ అటు నుండి అయితే మేము వెళ్ళడం లేదు. అండ్ ప్రజెంట్ అయితే టాప్ వ్యూ అయితే ఇదనమాట. సో అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. అండ్ మధ్య మధ్యలో ఏవైనా లొకేషన్స్ ఉంటే చూపిస్తాను మీకు. అండ్ 2 రూట్లు అయితే ఉన్నాయి. కొత్తూరు మీద నుండి వెళ్ళచ్చు, హిరమండలం కొత్తూరు. ఆ రోడ్ అయితే బాగుంటుంది. ఇదైతే మరీ దారుణంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం హైట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో టాప్ వ్యూతో చూడొచ్చు అనమాట. కొండల మీద నుండి చూడొచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరే చూడొచ్చు. మ్యాక్సిమం ఈ లొకేషన్ మీకు యూట్యూబ్లో కూడా కనిపించకపోవచ్చు. మేము వెళ్తున్న దారిలో చాలా ఆఫ్ రోడింగ్ అండ్ ఆన్ రోడింగ్ అయితే చేసాము. అందులో మేము గోప్రో యూజ్ చేయలేదు కనుక చాలా షేకీ అయితే వచ్చింది. కొంచెం అడ్జస్ట్ అయి చూస్తారని కోరుకుంటున్నాం. రిజర్వాయర్ అన్నమాట ఇది. అంటే హిరమండలం రోడ్లో అయితే ఉంటుంది. సో దీని గురించి పూర్తి వివరాలు అయితే నాకు పెద్దగా తెలియదు. కాకపోతే కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ కొన్ని లొకేషన్స్ అయితే మీకు చూపించేస్తాను. చూసి ఎంజాయ్ చేస్తుంది. అండ్ లెట్స్ గో. గాయస్ దీని చరిత్ర పెద్దగా నాకేం తెలియదు కానీ, సో కొత్తూరు నుండి అంటే సీతంపేట నుండి కొత్తూరు రావాలి, కొత్తూరు నుండి హిరమండలం అయితే రావాలి. యాక్చువల్ మేము వ్యూ పాయింట్ కొంచెం మీద నుండి అయితే చూసాము. అండ్ ఆ మీద నుండి ఒక కొండ ఉంది కదా, సో అక్కడ నుండి మీకు చూపించాం కదా ఇందాక. అండ్ అక్కడ నుండి చూద్దామని ఆ మీదకి వెళ్ళాము అంతే.
అండ్ ఇక్కడ పెద్ద చరిత్ర అంటే పెద్ద ఏం లేదు, కానీ యాక్చువల్లీ ఇక్కడ ఉన్న గ్రామాలన్నీ ఖాళీ చేయించేశారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతటిని ఇక్కడికైతే ట్రాన్స్ఫర్ చేసేసి సో ఇక్కడ నుండి మనకి పంట పొలాలకైతే పంపిస్తారనమాట. అండ్ మీరు చూడొచ్చు కొన్ని స్తంభాలు కూడా మునిగిపోయాయి అనమాట. ఇక్కడ అంత దారుణంగా అయితే ఉంటుంది. సో అంత ఎక్కువ రిజర్వాయర్ అంటే మీకు తెలిసిందేనే. సో సముద్రంలా ఉంటుంది యాజ్ ఈజ్. ఇందులో మరి ఇంకా గ్రామాలన్నీ చాలా మునిగిపోయాయి అండ్ ఈ రిజర్వాయర్లోనే. సో అంతటిని ఇక్కడైతే ఖాళీ చేయించేసి వేరే దగ్గర భూములని ఇప్పించారనమాట. సో ఇక్కడ ఉన్న లొకేషన్ మొత్తం చూడొచ్చు మీరైతే. సో చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే చూడండి అలాగా. అండ్ ఇక్కడ హెర్మాండంలో కేసులు కూడా ఎక్కువ ఉన్నాయని నేను మాస్క్ అయితే వేసుకొని ఉంటున్నాను, ఒకసారి తీసేస్తున్నా. సో చూడొచ్చు ఒకసారి లొకేషన్ అయితే చూడండి. పెద్ద చరిత్ర చెప్పడానికి ఏమీ లేదు. గైస్ అక్కడ స్తంభం కనిపిస్తుంది కదా, సో ఆ స్తంభం కూడా మునిగిపోయింది అనమాట. మీకు ఒక పాయింట్ చూపిస్తాను నేను. సో ఆ స్తంభం కూడా మునిగిపోయిందంటే ఎంత లోతు ఉంటుందో చూడండి మీరే. అండ్ మేము అక్కడ ఉన్న కనిపిస్తున్న కొండల మీద నుండి మీకు ఇందాక చూపించాను రిజర్వాయర్ మొత్తం. సో అక్కడ హౌసెస్ ఉన్నాయి చూసారా, హౌసెస్ అన్నీ మునిగిపోయాయి అనమాట. సో ఇక్కడ ఉన్నవన్నిటిని ఖాళీ చేయించేసి అండ్ మంచి ప్లేసెస్ అండ్ ఇంటికి ఒక 5 lakhs అలా ఇచ్చేసి, సో మనిషికి 5 lakhs లెక్క ఇచ్చేసి సో వేరే ఇల్లులు అయితే కట్టుకున్నారు. సో సూపర్గా ఉంది కదా క్లైమేట్. సో ఇది చూపిద్దామని నేనైతే రిజర్వాయర్ అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ చూడొచ్చు ఇదంతా. ఇక్కడ స్లిప్ అయ్యామంటే ఏమీ లేదు. సో మొత్తం నాచ్ అయితే ఉంది. మొత్తం రిజర్వాయర్ చూపించడానికి అయితే ఇంతేని, పెద్దగా అయితే ఇదంతా ఇంకా వర్క్ అయితే అవుతుంది. సో వర్క్ అయితే అవుతుంది గాయస్. అండ్ ఇక్కడ ఎలా కనిపిస్తుందో లైటింగ్ అయితే నాకు తెలీదు, అందుకే అన్ని యాంగిల్స్తోనైతే నేను తీస్తున్నాను. సో ఐ థింక్ ఈ యాంగిల్లోని కొంచెం లైటింగ్ అనేది ఉంటుంది, కాకపోతే రిజర్వాయర్ కనిపించదు. ఇక్కడ వర్క్స్ ఇంకా అవుతున్నాయి. అండ్ ఇంటికి మనకి 5 lakhs అలా ఇచ్చేసి సో ఇక్కడున్న స్థలాలని ఖాళీ చేయించేసి ఇక్కడ రిజర్వాయర్ అయితే సో రెగ్యులర్గా అయితే నార్మల్గా అయితే ఇంతేని, పెద్దగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమీ లేదు. హౌసెస్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మునిగిపోయి అండ్ ఇక్కడ స్తంభాలు కూడా మునిగిపోయాయి అనమాట. సో అలా ఎంజాయ్ చేద్దామని అలా వచ్చాము అండ్ మీకు కూడా చూపించేస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే మామూలుగా ఇక్కడున్న లొకేషన్ అలాగా మీకు ఒక బ్యాక్గ్రౌండ్ వేసేసి చూపించేసి సో వ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ అంటిల్ దెన్ బాయ్ గైస్. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి, సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. అండ్ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి గైస్. అండ్ మీకోసమే మంచి ప్లేసెస్ అయితే నేను విజిట్ చేస్తున్నాను కదా, సో మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా ఫర్దర్గా మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఈ కరోనా టైంలో కూడా మీ గురించి అయితే నేను బయటికి వెళ్ళి వీడియోస్ తీసి సో పోస్ట్ చేస్తున్నాను, కాబట్టి మీరు చూడాలని అయితే నేను ఆశిస్తున్నాను. అంటిల్ దెన్ బాయ్ గైస్.